కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటేనే ఎప్పుడైనా సరే ఆ టైంలో ఆదుకున్నోడి మీద అభిమానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు పరుగు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టినే పొత్తు సాధ్యమైంది. ఇప్పటికీ ఒకళ్ళకి మధ్యన అవినాభావ సంబంధం ప్రారంభమైంది. ఇప్పుడు అది ఓ రకంగా చెప్పాలంటే జగన్ వాళ్ళిద్దరిని కలపడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అట్లాగే ఇప్పుడు లోకేష్ పవన్ల మధ్యన బంధం చెడుతోంది ఈ అధికార వినియోగంలో అనుకుంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ జగన్ అభిమానులు వాళ్ళిద్దరి మధ్యాహ్నం బంధం కలిపారు. ఎట్లా అంటే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు గుండెల్లో గొప్పగొప్పలు ఆడుతూ ఉంటారు. ఆ టైంలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయటం, దాంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో రగిలుతూ ఉండటం వాళ్ళ అభిమానులు. ఆ టైంలో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు బాగా స్పందించి ఈయన వెంట నిలబడడంతో పవన్ కళ్యాణ్కి లోకేష్కి మధ్యన ఉండేటటువంటి గ్యాప్స్ మ్యాక్సిమం క్లోజ్ అవుతా క్రమంగా రాబోయే రోజుల్లో అధికార మార్పిడి జరిగిన కలిసి పనిచేసేందుకు సిద్ధపడే దిశగా వెళ్తున్నారు. ఆ విధంగా వాళ్ళ బంధాన్ని కలుపుతా పవన్ అభిమానులు జగన్ అభిమానులు వాళ్ళకు ఒక మంచి ఇది చేకూర్చి పెట్టారనమాట.